నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనంతమైన ఈ విశ్వానికి ఆధారభూతమైనది పరాశక్తి. సమస్తమైన ఈ జగత్తు అంతా ఏ శక్తి చేత పోషించబడుతుందో, రక్షించబడుతుందో ఆ శక్తియే ఆదిపరాశక్తి. అష్టాదశ శక్తి పీఠాలతో పాటు ఆ తల్లి స్వయంభూగా ఆవిర్భవించిన ఎన్నో క్షేత్రాలు ఈ నేలపై విరాజిల్లుతున్నాయి. అయితే అమ్మవారు దివ్యలింగ రూపంలో కొలువైన ఒక అరుదైన క్షేత్రం కర్ణాటకలోని కమలశిలేలో అలరారుతోంది. బ్రహ్మి దుర్గా పరమేశ్వరిగా అమ్మవారు ఆవిర్భవించిన ఆ దివ్య సన్నిధానమే నేటి మన తీర్థయాత్ర. दुर्गा जय दुर्गा मंगलप्रदमौ मांगल्यदायिनी मंगलगौरी श्री दुर्गा मंगलगौरी श्री दुर्गा. पुत्रिवी ब्रह्मचारिणिवी चंद्रघंटवु जय दुर्गा. शैलपुत्रिवी ब्रह्मचारिणिवी चंद्रघंटवु जय दुर्गा. स्कंदमातवु कात्यायनिवी कूष्मांडदेवी श्री दुर्गा. कालरात्रिवै महागौरिवै कावुमु नीवे मा दुर्गा. जय जय दुर्गा वैष्णवी दुर्गा भार्गवी दुर्गा जय दुर्गा. కర్ణాటకలో వైభవంతో కూడిన వైష్ణవ క్షేత్రాలు, మహిమాన్వితమైన శైవ తీర్థాలు చాలానే కనిపిస్తాయి. అలాగే అత్యంత శక్తివంతమైన అమ్మవారి ఆలయాలు కూడా ఇక్కడ వెలుసిల్లుతున్నాయి. వాటిలో దుర్గా పరమేశ్వరి పేరుతో ఇక్కడ ఎక్కువ క్షేత్రాలు వెలుగొందుతూ ఉండటం మనం చూడొచ్చు. అయితే ఉడిపి జిల్లా పరిధిలోని కమలశిలేలో అమ్మవారు దివ్యలింగ రూపంలో ఆవిర్భవించడం ఈ క్షేత్ర ప్రత్యేకతగా కనిపిస్తుంది. కర్ణాటక సంగీత, సాహిత్య, నృత్య సంబంధమైన కళలకు పుట్టినిల్లుగా కనిపిస్తుంది. ఎన్నో రాజవంశాలకు చెందిన ప్రభువులు ఇక్కడి ఆచార్య వ్యవహారాలను గౌరవించారు. కళలను, సంస్కృతి సాంప్రదాయాలను ప్రోత్సహించారు. అలాగే ఆధ్యాత్మిక పరంగా కూడా తమకి గల అంకిత భావాన్ని చాటుకున్నారు. తమ విజయాలకు ఆ పరాశక్తియే కారణమని ఆ తల్లి కోసం ఆలయాలను నిర్మించి అంకితం చేశారు. అంబారౌద్రిణి భద్రకాళి బగళా జ్వాలాముఖి వైష్ణవీ బ్రహ్మాణి త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్వలా చాముండాశ్రిత రక్షపోష జననీ దాక్షాయణీ పల్లవీ చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ. అలాంటి ఆలయాల వరుసలోనే మనకి శ్రీ బ్రాహ్మీ దుర్గా పరమేశ్వరి ఆలయం ఒకటిగా కనిపిస్తుంది. శ్రీ అంటే లక్ష్మీదేవి, బ్రాహ్మీ అంటే సరస్వతీదేవి, దుర్గా పరమేశ్వరి అంటే పార్వతీదేవి. ఈ ముగ్గురు అమ్మవార్లు ఒకే నామంతో ఒకే రూపంగా ఇక్కడ పూజాభిషేకాలు అందుకుంటూ ఉండటం విశేషం.
త్రిమాతల ఏకశక్తి స్వరూపం శివలింగ రూపంలో ఆవిర్భవించడమే ఈ క్షేత్ర విశిష్టతగా నిలిచింది. త్రిభువన పోషిణి సురవర హర్షిణి నారాయణి అసుర సంహారిణి వేద తరంగిణి నారాయణి త్రిభువన పోషిణి సురవర హర్షిణి నారాయణి అసుర సంహారిణి వేద తరంగిణి నారాయణి నారాయణి తల్లివి నీవే తండ్రివి నీవే సకలము నీవే సర్వము నీవే జయము నీవే అభయము నీవే శాంతము నీవే నీవే శర్వాణి నీవే శర్వాణి నారాయణి ఉడిపి జిల్లా పరిధిలో ఉడిపి క్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో కమలశిలే క్షేత్రం అలరారుతోంది. తాలూకాగా ఉన్న కుందాపుర మీదుగా ఈ క్షేత్రానికి చేరుకోవలసి ఉంటుంది. పూర్వమిది దట్టమైన అటవీ ప్రాంతం. ఇప్పటికీ అదే వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎత్తైన కొండలు, వృక్షాలు, వనాలు, వాగులు ఈ దారిలో మనలను పలకరిస్తూ ఉంటాయి, పరవశింపచేస్తూ ఉంటాయి. అనేక ఔషధాలతో కూడిన ఈ వనాల మీదుగా వీచే గాలి మానసికమైన ఉల్లాసాన్ని అందిస్తూ ఉంటుంది. చుట్టూ కొండలు, ఆ కొండల మధ్యలో బ్రాహ్మీ దుర్గా పరమేశ్వరి ఆలయం, ఆ ఆలయాన్ని ఆనుకుంటూ వెళ్లే కుబ్జా నది ఈ క్షేత్ర వైభవాన్ని మరింత పెంచుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడి అమ్మవారి ఆలయ నిర్మాణం ఇతర ఆలయాల నిర్మాణానికి భిన్నంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ఆలయం పునరుద్ధరణలు జరుపుతూ వచ్చిందే. ఆలయ నిర్మాణంలో మలబార్ చెక్క, పనస చెక్కను ఎక్కువగా ఉపయోగించినట్టు చెబుతారు. హరిహర బ్రహ్మాది దేవతలర్చించు పరమశక్తివే శ్రీ దుర్గా. హరిహర బ్రహ్మాది దేవతలర్చించు పరమశక్తివే శ్రీ దుర్గా. పరమ భట్టారిక ప్రణవ రూపిణి పాలింపుము మము జయ దుర్గా. కాళరాత్రివై మహాగౌరివై కావుము నీవే మా దుర్గా. జయ జయ దుర్గా వైష్ణవి దుర్గా భార్గవి దుర్గా జయ దుర్గా. ద్రావిడుల కాలం నాటి నిర్మాణ శైలిని కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెడితే అమ్మవారి అనుగ్రహ ప్రపంచంలోకి, ఆ తల్లి చల్లని నీడలోకి ప్రవేశించిన అనుభూతి కలుగుతుంది. ప్రధానమైన ఆవరణలో ఎట్టు చూసినా దేవతా ప్రతిమలు, గంటల ధ్వనులు, అమ్మవారి దర్శనం కోసం వేచి చూసే భక్తజన సందోహంతో సందడిగా కనిపిస్తుంది. ప్రధానమైన ఆలయం, ఇతర మందిరాలు వేరువేరుగా నిర్మితమైనప్పటికీ అన్నింటినీ కలిపి ఒకే పైకప్పుని ఏర్పాటు చేయడం ఇక్కడి విశేషంగా చెప్పుకోవచ్చు. వెండి కవచాలను ధరించిన స్తంభాలు అమ్మవారి వైభవానికి కొలమానమై నిలిచిన తీరు ఆకట్టుకుంటుంది. సాధారణంగా శక్తి క్షేత్రాలలో అమ్మవారు మూర్తి రూపంలోనే కొలువై కనిపిస్తుంది. సింహవాహనంపై కానీ పులివాహనంపై కానీ ఆసీనురాలై ఉంటుంది. 4 భుజాలతో వివిధ రకాల ఆయుధాలను ధరించి దర్శనమిస్తూ ఉంటుంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారు దివ్యలింగ రూపంలో ఆవిర్భవించింది. అయితే భక్తుల ముచ్చట తీర్చడం కోసం ఆ తరువాత కాలంలో మూర్తి రూపాన్ని ఏర్పాటు చేశారు. లక్ష్మీదేవి తన భక్తుల దరిదాపుల్లోకి పేదరికమనేది చేరకుండా చేస్తుంది. ఇక సరస్వతీదేవి అనంతమైన జ్ఞానాన్ని ప్రసాదించడం వల్ల తన భక్తులకు కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెడుతుంది. పార్వతీదేవి సకల సౌభాగ్యాలను అందిస్తుంది. అలాంటి త్రిశక్తి స్వరూపిణిగా ఇక్కడి బ్రాహ్మీ దుర్గా పరమేశ్వరి అమ్మవారు కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల లక్ష్మి, సరస్వతి, పార్వతీదేవుల అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తూ ఉంటారు. ముఖమంటపంలో నుంచే భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు. 3 అమ్మల మూలశక్తిని ప్రతిబింబిస్తూ 3 ద్వారాల ఆవల కొలువై అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుంది. సింహ వాహనంపై
అమ్మవారు ఆసీనురాలై కనిపిస్తుంది. స్వర్ణవర్ణంలో అమ్మవారి దివ్యమంగళ రూపం వెలిగిపోతూ ఉంటుంది. వివిధ రకాల పూలమాలికలతో ఆభరణాలతో చేసిన అలంకారం సమ్మోహితుల్ని చేస్తుంది. మణిద్వీపనివాసిని మహాశక్తి ప్రకాశిని ఆదిశక్తి స్వరూపిణి మోక్షప్రదాయిని. మణిద్వీపనివాసిని మహాశక్తి ప్రకాశిని ఆదిశక్తి స్వరూపిణి మోక్షప్రదాయిని. జయ జయ హే భువనేశ్వరి సత్యవంద్య వరదాయిని. జయ జయ హే భువనేశ్వరి నిత్య శోభ సంతోషిని. గర్భాలయంలో అమ్మవారు శంకు చక్రాలను ధరించి అభయవరద హస్తాలతో కనిపిస్తుంది. అమ్మవారి సన్నిధిలోనే స్వయంభూలింగ రూపం దర్శనమిస్తూ ఉంటుంది. ఈ దివ్యలింగానికే అనునిత్యం అభిషేకం చేస్తారు. ఈ శక్తిలింగానికి అమ్మవారి ముఖాకృతితో కూడిన కవచాన్ని అమర్చుతూ ఉంటారు. ఈ దివ్యలింగం కమలం ఆకృతిని పోలి ఉన్న కారణంగానే ఈ క్షేత్రానికి కమలశిలే అనే పేరు వచ్చింది. పార్వతీదేవి నేరుగా ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ లింగరూపాన్ని పొందడం జరిగిందనేది స్థల పురాణంగా ఇక్కడ వినిపిస్తుంది. భక్తురాలిని అనుగ్రహించడం కోసమే ఆ తల్లి కైలాసం నుంచి కదిలి వచ్చిందనేది ఓ కథనం. భాగవతంలో మనకి కనిపించే శ్రీకృష్ణుడితోనూ సుగంధ లేపనాలతో కృష్ణుణ్ణి మెప్పించిన కుబ్జతోనూ ఈ కథ ముడిపడి ఉండటం విశేషం. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులకు ఆనందాన్ని కలిగించే ఒక నృత్యకారిణి సాక్షాత్తు ఆది దంపతుల దగ్గరే అహంభావానికి పోతుంది. ఆ నృత్యకారిణి పేరే పింగళ. సాక్షాత్తు సదాశివుడి సమక్షంలోనే పింగళ అహంభావంతో వ్యవహరించడం పట్ల పార్వతీదేవి ఆగ్రహిస్తుంది. మరుగుజ్జు రూపాన్ని ధరించి భూలోకంలో సంచరించమని శపిస్తుంది. దాంతో పింగళ అమ్మవారి పాదాలను ఆశ్రయిస్తుంది. శాంతించిన అమ్మవారు తాను భూలోకానికి వచ్చినప్పుడు శాప విమోచనం చెబుతానని అంటుంది. పింగళ వికృత రూపాన్ని ధరించి కుబ్జా అనే పేరుతో భూలోకానికి చేరుకుంటుంది. అందరిచే నానా రకాల అవమానాలను ఎదుర్కొంటూ ఇక బయట తిరగలేక ఒక గుహలో తలదాచుకుంటుంది. అక్కడే అనేక సంవత్సరాల పాటు పార్వతీదేవి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేస్తుంది. ఖరాసురుడిని సంహరించిన అమ్మవారు ఆ తర్వాత కుబ్జ ఎదుట ప్రత్యక్షమై అనుగ్రహిస్తుంది. కుబ్జ తపస్సు చేసుకున్న ఈ ప్రాంతంలోనే తాను లింగరూపంలో ఆవిర్భవించి పూజలు అందుకుంటానని పార్వతీదేవి చెబుతుంది. కుబ్జ ఇక్కడ తపస్సు చేసుకుందనడానికి గుర్తుగా ఆమె పేరుతో ఇక్కడ నది ప్రవహిస్తుందని అంటుంది. మధుర వెళ్లి శ్రీకృష్ణుడి దర్శనం చేసుకోమని, శ్రీకృష్ణుడి స్పర్శ కారణంగా ఆమెకి శాప విమోచనం కలుగుతుందని సెలవిస్తుంది. కుబ్జకి ఇచ్చిన మాట మేరకు అమ్మవారు లింగరూపంలో ఇక్కడ ఆవిర్భవిస్తుంది. కుబ్జ తలదాచుకున్న గుహ, తపస్సు చేసుకున్న గుహ, అమ్మవారు ప్రత్యక్షమైన గుహ ఇక్కడికి 1 కిలోమీటర్ దూరంలో కనిపిస్తుంది. సుపార్శ్వ గుహ అనే పేరుతో ఇప్పుడు దీనిని పిలుస్తూ ఉంటారు. నేలకి చాలా దిగువ భాగంలో ఈ గుహ కనిపిస్తుంది. గుహ లోపలి భాగం చాలా విశాలంగా ఉంటుంది. లోపల ఒక జలాశయం కనిపిస్తుంది. దీనిని నాగతీర్థంగా పిలుస్తుంటారు. కుబ్జ తర్వాత ఎంతో మంది మహర్షులు, సిద్ధులు ఇక్కడ తపస్సు చేసుకున్నట్టుగా చెబుతారు. ఆ తర్వాత కుబ్జ మధురా నగరానికి చేరుకుంటుంది. అక్కడ కంసుడి సేవకురాలిగా చేరుతుంది. సుగంధ లేపనాలు తయారు చేయడంలో తనకి ఎవరు సాటిలేరు అనిపించుకుంటుంది. ఆమె ఎదురు చూస్తున్నట్టుగానే కృష్ణుడు తన సోదరుడైన బలరాముడితో కలిసి అక్కడికి వస్తాడు. అతనికి సుగంధ లేపనాలను కుబ్జ అలదుతుంది. శ్రీకృష్ణుడి స్పర్శచే ఆ క్షణమే ఆమె వికృత రూపం తొలగిపోయి సౌందర్యరాశిగా మారిపోయి శాప విమోచనాన్ని పొందుతుంది. వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వందే వాంఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం శైలపుత్రీం యశస్వినీం శైలపుత్రీం యశస్వినీం
ప్రకృతి మాత పార్వతీదేవి స్వయంగా వచ్చి ఆవిర్భవించిన శక్తివంతమైన క్షేత్రం ఇది. కొండల మధ్యలో కుబ్జా నదీ తీరంలో వనాల సన్నిధిలో ఆవిష్కృతమైన ఈ క్షేత్రం మహిమాన్వితమైనదిగానే కాదు, మనోహరమైనదిగానూ కనిపిస్తుంది. అలాంటి ఈ ఆలయ ప్రాంగణంలోని ఉపాలయాలకు భక్తులు నమస్కరించుకుంటారు. అమ్మవారి ఆశీస్సులను, అనుగ్రహాన్ని పొందుతారు. శ్రీ బ్రాహ్మే దుర్గా పరమేశ్వరి ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే ఉంటుంది. అందుకు కారణం ఈ క్షేత్రానికి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక ప్రసిద్ధ క్షేత్రాలు ఉండటమేనని చెప్పాలి. ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలో కుకి సుబ్రహ్మణ్య స్వామి, 50 కిలోమీటర్ల దూరంలో ధర్మస్థల, 80 కిలోమీటర్ల దూరంలో ఉడిపి వంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఆ తర్వాత వరుసలో కొల్లూరు మూకాంబిక, హోరనాడు అన్నపూర్ణ, శృంగేరి వంటి క్షేత్రాలు కనిపిస్తాయి. అందువల్ల ఆయా క్షేత్రాల దర్శనంలో భాగంగా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడి అమ్మవారి దర్శనం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తాయనే విశ్వాసం బలంగా కనిపిస్తుంది. భక్తులు అమ్మవారికి చీరెసారలు సమర్పించుకుంటారు. తమ కుటుంబాలను చల్లగా చూడమని కోరుకుంటారు. తమ కోరికలు నెరవేరిన అనంతరం వచ్చి ముడుపులు చెల్లించుకుంటారు. ఈ ఆలయం చండీ హోమాలకు ప్రత్యేకం. ఇక్కడ నిర్వహించే చండీ హోమాల వల్ల ఫలితం వెంటనే కనిపిస్తుందనే విశ్వాసం ఉంది. అందువల్ల చండీ హోమాలు చేయించే భక్తులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. నవరాత్రుల సమయంలో ఇక్కడ ప్రత్యేకమైన పూజలను, సేవలను నిర్వహిస్తారు. ఆ సమయంలో ఆలయాన్ని దర్శించే భక్తుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో నిర్వహించే రథోత్సవం అంగరంగ వైభవంగా ఉంటుంది. दधानाकरपद्माभ्याम् अक्षमालाकमण्डलाम् दधानाकरपद्माभ्याम् अक्षमालाकमण्डलाम् देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा నవచక్రములలో వసించు దుర్గా నవావర్ణముల ప్రకాశించెడి నవరూపముల ధరించు దుర్గా భక్తికి శక్తికి కీర్తికి ప్రతీక నవరాత్రులలో ఆరాధింతుము సకల శుభములు ఒసగుము తల్లి సకల శుభములు ఒసగుము తల్లి. ఇక్కడి కుబ్జా నది నీటిని తలపై చల్లుకుంటే చాలు గత జన్మలకు సంబంధించిన పాపాలు, శాపాలు తొలగిపోతాయని భావిస్తారు. దాదాపు ప్రతి వర్షాకాలంలోనూ కుబ్జా నది పొంగి గర్భాలయంలోని అమ్మవారి పాదాల వరకు నీళ్లు వస్తాయి. తన అహంభావాన్ని తొలగించి శాప విమోచన మార్గాన్ని తెలియజేసినందుకు అమ్మవారి పట్ల కృతజ్ఞతతో కుబ్జా ఆ తల్లి పాదాలను కడుగుతుందనే భావనతో చూస్తారు. కుబ్జా నది అమ్మవారి పాదాలను తాకిన దృశ్యాన్ని చూడ్డానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం ఇక్కడ మరో విశేషం. ప్రధానమైన ఆలయ ప్రాంగణంలో నిలువెత్తు వీరభద్రుడు ప్రత్యేకమైన మందిరంలో దర్శనమిస్తాడు. ఆయనే ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు. అందువల్ల భక్తులు వీరభద్రుడి దర్శనం తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. వీరభద్రుడి దర్శనం కూడా అనేక వ్యాధులపై, బాధలపై విరుగుడుగా పనిచేస్తుందని అంటారు. ఇక ఇదే వరుసలో గణపతి, హనుమ, నవగ్రహ మందిరాలను సైతం భక్తులు దర్శించుకుంటారు. ఇక ఈ క్షేత్రంలో కనిపించే మరో విశేషం సలాం పూజ పేరుతో జరిగే ఒక ప్రక్రియ. ఇది హైదరాలీ టిప్పు సుల్తాన్ గౌరవార్థంగా జరిపే ఒక పూజా కార్యక్రమం. గతంలో ఈ ప్రాంతం హైదరాలీ టిప్పు సుల్తాన్ పాలనలో ఒక భాగంగా ఉండేదట. ఆ సమయంలో వారు ఈ క్షేత్ర రక్షణ కోసం పాటుపడినట్లుగా చెబుతారు. అందువల్ల ప్రతిరోజు సాయంత్రం సలాం పూజ పేరుతో వారికి కృతజ్ఞత తెలపడం జరుగుతుంది. ఇలా ఎన్నో విశేషాలకు, మరెన్నో మహిమలకు ఈ క్షేత్రం వేదికగా కనిపిస్తుంది. పురాణ సంబంధమైన కథనాలను కలుపుకొని వినిపిస్తుంది. సింహాసన గదా నిత్యం పద్మాశ్రిత కరత్వయా సింహాసన గదా నిత్యం పద్మాశ్రిత కరత్వయా శుభదాస్తు సదా దేవి స్కందమాతా యశస్విని శుభదాస్తు సదా దేవి
ప్రతిరోజు ఈ ఆలయం తలుపులను ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తెరిచి ఉంచుతారు. మహానైవేద్యం అనంతరం 1 గంట పాటు తలుపులను మూస్తారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. దేశంలోని అనేక ముఖ్య పట్టణాల నుంచి మంగళూరుకు రోడ్డు, రైలు, వాయు మార్గాలు ఉన్నాయి. మంగళూరు నుంచి 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవడానికి బస్సులు, స్థానిక వాహనాలు అందుబాటులో ఉంటాయి. సమీప రైల్వే స్టేషన్గా ఇక్కడికి 35 కిలోమీటర్ల దూరంలోని కుందాపుర కనిపిస్తుంది. కైలాసంతో ముడిపడిన కథ ఇది. సాక్షాత్తు పార్వతీదేవి నడియాడిన నేల ఇది. పరమశివుడి మాదిరిగా పార్వతీదేవి లింగ రూపంలో ఆవిర్భవించిన అరుదైన క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది. మహర్షులకు, సిద్ధులకు తపోభూమిగా వెలుగొందిన ఈ క్షేత్రం దర్శన మాత్రం చేతనే దోషాలను దూరం చేస్తుంది. అలాంటి ఈ క్షేత్ర విశేషాలను గురించి తెలుసుకున్నారు కదా. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.